ఏ మూవీ? అవలంబిక. అవలంబిక. ఓకే. అర్చన హీరోయిన్ ఉంది కదా! అర్చన. తను హీరోయిన్. నేను అందులో ఐటెమ్ సాంగ్ మెయిన్ లీడ్. ఓకే. కాదు, ఎవరైనా ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఫస్ట్ హీరోయిన్‌గా ట్రై చేస్తారు. ఇంత అస్సలు గ్లామర్. నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయ్యాను. ఓకే. నాకే తెలీదు అవుతానని. అదే అంటున్నాను. హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఎవరైనా కానీ ఫస్ట్ హీరోయిన్‌గా ట్రై చేస్తారు. హీరోయిన్‌గా ఒక మార్కొచ్చిన తర్వాత ఇప్పుడు హీరోయిన్స్ అందరూ ఏంటంటే ఇప్పుడిప్పుడు ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నారు. ఆ! మీరు బిగినింగే ఐటెమ్ సాంగ్ చేసారంటే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండబోతుందని చెప్పేసేసి ముందే గెస్ చేసేసారా? ఫ్యూచర్ ట్రెండ్ తెలీదు కదా! హ్మ్. అప్పుడు ఏమనిపిస్తుందో అది చేశాను. హ్మ్. ఇప్పుడు ఏమనిపిస్తుందో అది చేస్తాను. అప్పుడు ఏమనిపిస్తుందో అది చేసారా? అప్పుడు ఏ ఆఫర్ వచ్చిందో అది చేసారా? అప్పుడు అనిపించింది, ఆఫర్ వచ్చిందని 2 కలిపి చేశాను. దాంతో పాటు అమౌంట్ కూడా గట్టిగా వచ్చుంటాయి. గట్టిగా స్టార్టింగ్‌లో రాదు. ఇప్పుడిప్పుడు వస్తుంది. స్టార్ట్ అయింది. ఓకే. ఆ! బట్ ఇన్‌స్టాలో గూడా మంచి ఫాలోవర్స్ వచ్చారు. యాహ్! కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ 'మెకానిక్' సాంగ్‌కి మీకంటే కూడా పక్కన ఎవరైతే మీ సాంగ్ పెట్టుకుంటారో వాళ్ళకి ఫాలోవర్స్ వ్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయేంటి? అదే కదా! నా ఫీలింగ్ కూడా. చాలా హర్ట్ అవుతున్నా నేను. చాలా ఫీల్ అవుతున్నాను. నా అకౌంట్‌లో అంత రీచ్ అవ్వట్లేదు. కానీ హ్మ్. వేరే వాళ్ళ అకౌంట్‌లో మిలియన్స్, 6 మిలియన్స్, 3 మిలియన్స్ ఉన్నాయి. నేనే అవాక్కని చూసి. హ్మ్. మీ అకౌంట్‌లో ఆ సాంగ్ పెట్టిన తర్వాత ఎంత రీచ్ వచ్చింది? నా అకౌంట్‌లో 200,000. 200,000. ఆ! ఓకే. అదే కదా ఫీల్ అవుతున్నాను. బట్ కానీ మంచి రీచేలే. కాకపోతే ఇక్కడ 100,000 వచ్చేసేసి అక్కడ మిలియన్స్‌లో వస్తే మిలియన్స్ కొంచెం హర్టింగ్ అనేది అదే డెఫినెట్‌గా ఫీలింగ్ నాకు. ఉంటుంది. ఆ! అట్‌లీస్ట్ లాక్స్ వచ్చినా సరే ఓకే అన్నట్టు ఫీలింగ్ హ్మ్. ఉంటుంది. బట్ నిజానికి నేననుకున్నాను ఉన్న పలంగా లాక్స్‌లో పెరిగిపోతారేమో మీకు అకౌంట్స్‌లో అని చెప్పేసేసి అనుకున్నాననమాట ఇన్‌స్టాలో. మీరనుకున్నారా? నేను హ్మ్. అనుకోలేదు. అనుకోలేదా? అనుకోలేదు. ఎందుకంటే ఆ సాంగ్ చూడగానే హ్మ్. అబ్బాయిలు ఫుల్ ట్రోల్ చేస్తా ఉన్నారు ఆ సాంగ్‌ని. హ్మ్. ట్రెండింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా అంతే అవుతుంది. ఇందాక రాగానే మా కెమెరామెన్ అడిగారు మిమ్మల్ని. అవును. ఆ రేంజ్‌లో ఉంటదన్నమాట ఫ్యాన్ బేస్. యాక్చువల్లీ మీకొక నిజం చెప్పనా? హ్మ్. నాకు మీ ఛానల్ వాళ్ళు దీనికి బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేశారు. హ్మ్. 2 ఇంటర్వ్యూస్. హ్మ్. వాళ్ళు చెప్పేవరకు నాకు తెలీదు ఇంత రీచ్ అయిందని. అదేంటి? అది అసలు మా ప్రొడ్యూసర్ చెప్పలేదు, డైరెక్టర్ చెప్పలేదు. హ్మ్. వాళ్ళెవ్వరు చెప్పలేదు నాకు. హ్మ్. ఆటోమేటిక్‌గా కాల్స్ వచ్చినాయి. ఇట్లా మీ సాంగు వైరల్ అవుతుంది, ట్రెండింగ్‌లో ఉంది. మీ హ్మ్. ఇంటర్వ్యూ కావాలి అంటే, అవునా? అంతయిందా? అంతయిందా? అప్పుడు చెక్ చేసుకుంటే అంటే యూట్యూబ్‌లో మిలియన్స్‌లో లేదు గదా! హ్మ్. సో, లాక్స్‌లో ఉంది. హ్మ్. ఇంక ఇన్‌స్టాలో చూసిన తర్వాత నాకు నేనే అవాక్కయ్యా. అవునా? మీకు తెలీదు అప్పటి వరకు. నాకు తెలీదు. బట్ ఇట్స్ ఓకే. సమ్‌టైమ్స్ అవుతూ ఉంటాయి ఇలాగా. కానీ నేను 3 సీఆర్, 4 సీఆర్ బడ్జెట్ మూవీస్ చేశా. హ్మ్. ఈ సాంగ్‌కొచ్చినంత క్రేజ్ ఇమేజ్ నాకు మూవీస్‌లో రాలేదు. బట్ ఈ హ్మ్. సాంగ్‌లో వచ్చింది. ఈ సాంగ్స్ కూడా నేను రీసెంట్‌గా స్టార్ట్ చేశా. ఇది థర్డ్ సాంగ్ ఫోక్‌లో. ఓకే. ఆ! బట్ మీ ఇన్‌స్టాలో జనరల్‌గా నేను చూస్తూ ఉంటాను. బేసిక్‌గా ఏంటంటే ఒక అమ్మాయి అందంగా కనిపించింది అంటే కింద అప్రిషియేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇన్‌స్టాలో అప్రిషియేషన్స్‌తో పాటు నెగెటివ్ కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అవే వా వచ్చినాయి ఫస్ట్ అవే ఎక్కువగా. యెస్. యెస్. అంటే ఒక అమ్మాయి కొంచెం స్లీవ్‌లెస్ ఏసుకొని కొంచెం ఇలా కనబడితే ఏంటంటే ఆటోమేటిక్‌గా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి హ్మ్. కదా! సో, అలాంటివి ఎలా తీసుకుంటారు మీరు? లైట్ తీసుకుంటా. లైట్ తీసుకుంటారా? ఎట్లా అని అలా ఊపేస్తుంటా. అవునా? మరి? అస్సలు పట్టించుకోరా దాని గురించి. అండ్ అవే నెగెటివ్ కామెంట్స్ హ్మ్. ఇంత ట్రోల్ అయ్యే సాంగ్ కింద మీ గురించి చాలా రకాలుగా పెట్టారు. హ్మ్. అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్మ్. ఇవి పెట్టారు. సో, అలాంటివి చూసినప్పుడు అసలు మీకేమనిపిస్తూ ఉంటది? అబ్బా! చేయకుండా ఉండాల్సిందేమో అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అవుతూ ఉంటారా? అస్సలు అనుకోను నేను. హ్మ్. ఆ కామెంట్స్ ఎంజాయ్ చేస్తారా ఇంకా ఏ ఛీ! చెప్పాలి? ఛీ! అలా ఎంజాయ్ చేయను. హ్మ్. అలా అనుకోను. హ్మ్. పెడితే పోలు వేస్ట్‌గా ఆళ్ళు పెట్టుకున్నారనుకుంటా. అంతేనా? అంతే. ఓకే. ఇంటర్‌వ్యూస్ ఇంతకు ముందు ఎన్ని సార్లు ఇచ్చారు అవంతిక మీరు? ఇది సిక్స్త్ ఇంటర్వ్యూ. 9 ఇయర్స్ కెరియర్‌లో సిక్స్త్ ఇంటర్వ్యూనా ఇది? ఎందుకలాగా? మిమ్మల్ని చాలా మంది ఇంతకు ముందు ఆల్‌మోస్ట్ ఒక 30+ మూవీస్ చేసారా? చేశాను. బట్ రిలీజ్‌కి ఇంకా 25 మూవీస్ ఉన్నాయి. ఓహ్! అవునా? అవి రిలీజ్ అయితే అప్పుడు ఒక ఫేమ్ వస్తుంది. గుర్తుపడుతు ఐ మీన్ హ్మ్. ఇప్పుడు కూడా అయినా గుర్తుపడుతున్నారు. చేసారు కదా! 'రవితేజ' గారి మూవీలో ఆ! చేసారు. 'టైగర్ హ్మ్. 'టైగర్' 'నాగేశ్వరరావు', మంచి 'నాతో నేను', 'సాయి కుమార్' గారు అందులో హ్మ్. థర్డ్ హీరోయిన్‌గా చేశాను. హ్మ్. అది చాలా మంచి క్యారెక్టర్. గుర్తింపు వచ్చే క్యారెక్టర్. ఓకే. అండ్ 'ఓ చెలియా' హ్మ్. ఆహ్, అజయ్ ఘోష్ గారితో కాంబినేషన్‌లో చేశాను. హ్మ్. అండ్ అప్‌కమింగ్ ఇప్పుడు చేయబోతున్న ప్రెజెంట్ మూవీ 'పోకిరి 2' మూవీ నేమ్ నేను ఫిక్స్ అవ్వలేదు. బట్ వాళ్ళైతే అనుకున్నారు. ఓకే. సేమ్ గ్యాంగ్ ఉన్నారు కదా! విలన్ బ్యాచ్ అవును. 'సత్యప్రకాష్' గారు. అవును. తన కాంబినేషన్‌లో చేశాను. ఓకే. చేస్తున్నా.
సూపర్. సేమ్ అంటే ఇప్పుడు 'పోకిరి 2' అంటే అప్పుడులో పూరి సార్, మహేష్ బాబు గారిని పెట్టి తీశారు. యాహ్! ఇందులో ఏ బాబు? ఇది అంత రేంజ్ బడ్జెట్ కాదు. హ్మ్. బట్ మిడిల్ రేంజ్ బడ్జెట్. బట్ ఆర్టిస్ట్‌లు సేమ్ ఆర్టిస్ట్‌లని రిపీట్ చేస్తున్నారా? మా టీమ్‌లో అయితే గ్యాంగ్. వేరే చేంజెస్. కానీ సత్యప్రకాష్ గారు మాత్రం ఉన్నారు. సత్యప్రకాష్ గారు ఉన్నారా? హ్మ్. మీరే సేమ్ గన్ పట్టుకోవడం, లేడీ డాన్. ఓకే. ఆ లేడీ డాన్ మీరేనా ఏంటి? నేనే. ఓహ్! గెస్ చేశాను. ఆ! లేడీ డాన్ మీరే ఉన్నారా? నేనే. మరి ప్రకాష్ రాజ్ గారు ఉన్నారా? నాకు తెలీదు. తెలీదా? నేను చేసిన సీన్‌లో లేరు. మీరు చేసిన సీన్‌లో హ్మ్. లేరు. సో, త్వరలో 'పోకిరి 2'తో మా ముందుకు రాబోతున్న అవంతిక అన్నమాట. పోకిరి 2 అని ఇంకా నేమ్ ఫిక్స్ అవ్వలేదు మూవీ నేమ్. ఓకే. ఓకే. వాళ్ళ థీమ్ ప్రెజెంట్ అయితే అంతా అనుకున్నా. అంతే సేమ్. హ్మ్. ఓకే. సూపర్. 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 అండ్ అవంతిక యాక్చువల్‌గా ఒక పక్కన మూవీస్ చేస్తున్నారు కదా! అండ్ హ్మ్. మూవీస్ చేసినప్పుడు బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్ మనం ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఏ క్యారెక్టర్ అయితే మనం చేస్తామో అదే క్యారెక్టర్‌లో చాలామంది డైరెక్టర్స్ మనల్ని హ్మ్. చూస్తారు. ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చింది అంటే ఆ అమ్మాయికి అన్ని అవే క్యారెక్టర్స్ వస్తాయి. అవును. ఒక అమ్మాయి నాటీగా వస్తే అవే క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు ఐటెమ్ సాంగ్‌తో వచ్చారు. నేను హాటీగా వచ్చా. మీరు హాటీగా హాటీగా వచ్చారు. యెస్. 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 హ్మ్. హాటీగా వచ్చారు కదా! సో, అప్పటి నుంచి మీకు క్యారెక్టర్స్ అంతా కూడా ఇవే రిపీట్ అవుతున్నాయా? అదే వస్తున్నాయి. అదే కదా నా ఫీలింగ్. కానీ లేదు మధ్యలో చేంజ్ అయింది. అంటే ఫస్ట్ నేను ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నాను గదా! ఇప్పుడు హ్మ్. హీరోయిన్‌గా చేస్తున్నా. ఓకే. బట్ హీరో చేంజ్ అయింది. అవునా? హ్మ్. బట్ ఎందుకు అవంతిక ఇండస్ట్రీలో అదెందుకుంటుంది అట్లాగా? ఫస్ట్ ఏ క్యారెక్టర్‌తో అయితే చూసారో, అదే క్యారెక్టర్‌ని ఎందుకు రిపీట్ చేస్తారు? ఇప్పుడు నేను ఒకప్పుడు వాణిశ్రీ గారిని తీసుకుంటే ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్. హ్మ్. ఆవిడ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ రేంజ్ హీరోయిన్. హ్మ్. తర్వాత అమ్మ క్యారెక్టర్స్, అత్తగారి క్యారెక్టర్స్ అవి చేశారు. అదే హ్మ్. అప్పుడు చూసినట్లు ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో చూడట్లేదు? కదా! హ్మ్. నేను కూడా ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఇలాగే థింక్ చేశా. హ్మ్. ఎందుకు నేను ఐటెమ్ సాంగ్స్ చేశాను. ఇప్పుడు ఇవే చేయాలా? ఇది ఒక రేంజ్ వరకే కదా! హ్మ్. మళ్ళీ ఎండింగ్ ఏం చేయాలి అని చాలా ఆలోచించాను. హ్మ్. కానీ బట్ చేంజ్ అయింది. హ్మ్. హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యాను. చేశాను. ఒక 15 మూవీస్ వరకు హీరోయిన్‌గా చేశాను. హ్మ్. సో, ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ. 15 మూవీస్ చేశారా? ఆ! ఓకే. ఆల్‌మోస్ట్ 15 మూవీస్ హీరోయిన్‌గా అంటే చిన్న విషయం కాదు. హ్మ్. కాకపోతే ఎన్నున్నాయి అందులో రిలీజ్ అయినవెన్ని? రిలీజ్ అవ్వాల్సినవెన్ని? రిలీజ్ అయింది 8 మూవీస్. అంటే హ్మ్. 20 మూవీస్ ఐటెమ్ సాంగ్స్. హ్మ్. ఇంగా యాడ్ షూట్స్ హ్మ్. ఇవన్నీ చేస్తుంటాను. ఓకే. మోడలింగ్ చేస్తాను. హ్మ్. ఖాళీ టైంలో. చాలా చేస్తున్నారు. ఖాళీగా అయితే ఉండట్లేదు. ఖాళీగా ఉండకూడదనుకుంటున్నా. ఎందుకు ఖాళీగా ఉంటే హ్మ్. గుర్తొచ్చే విషయాలేమన్నా ఉన్నాయా? ఏం లేదు. ఓకే. అట్లనే ఏం లేదు. ఓకే. అంటే బిజీ ఉండాలి. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంటే జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకి లైఫ్‌లో ఏదో ఒక పెయిన్‌ఫుల్ పాస్ట్ ఉంటుంది గదా! అట్లా ఏం లేదు. అలాంటి పాస్ట్‌లేమైనా ఉన్నాయా అట్లా అని ఏం లేదు. చెప్పేసేసి. ఓకే. ఇండస్ట్రీ ఎలా ఉంది అవంతిక? ఓన్లీ తెలుగు ఇండస్ట్రీయేనా? లేకపోతే వేరే లాంగ్వేజెస్‌లో కూడా చేస్తున్నారా? తమిళ్‌లో చేశా. తమిళ్‌లో కూడా తమిళ్‌లో ఒక చేసారా? 2 మూవీస్ చేశా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.